రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పైన రాయదాడి నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రకైతే నిన్న విరామం ప్రకటించారు. ఇక ఈ రోజు యాత్రని మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూర్, అలాగే వీరపల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జగన్ జొన్నపాడు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుని మధ్యాహ్నం 3:30 గుడివాడలో బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం. సీఎం జగన్ పైన రాయదాడి నేపథ్యంలో మేమంతా సిద్ధం యాత్రకైతే నిన్న విరామం ప్రకటించారు. ఇక ఈ రోజు యాత్రని మళ్లీ ప్రారంభిస్తున్నారు. ఉదయం 9 గంటలకు కేసరపల్లి నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. గన్నవరం, ఆత్కూర్, వీరపల్లి క్రాస్, హనుమాన్ జంక్షన్ మీదుగా జగన్ జొన్నపాడుకి చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుని మధ్యాహ్నం 3:30 గుడివాడలో బహిరంగ సభలో పాల్గొంటారు. రైట్, ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న రాయదాడి నేపథ్యంలో అయితే బ్రేక్ పడింది మేమంతా సిద్ధం యాత్రకైతే, అలాగే ఈరోజు మళ్ళీ స్టార్ట్ అవుతోంది. మార్నింగ్ 9కి అయితే స్టార్ట్ అవుతున్నట్టుగా సమాచారం అందుతోంది. రైట్, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఆల్రెడీ దాడి జరిగింది కాబట్టి ఇప్పుడు ఏ రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? యాత్రకు సంబంధించి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉంటున్నాయి? మమతా, దాడి సంఘటన తర్వాత ఒకరోజు విరామం తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత ఆయన పూర్తి స్థాయిలో కోలుకున్న తర్వాత మరి వెంటనే అంటే ఇప్పటికే ఆలస్యం అవుతున్న బస్సు యాత్ర, మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ షెడ్యూల్ ప్రకారం ముందుకెళ్లాలనుకుంటూ కూడా వైసీపీ నేతల్లో కలవరపాటు ఉంది. అంతేకాకుండా రానున్న ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఇది ఎన్నికల అంటే ఎన్నికలకు సంబంధించినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రగా కూడా వైసీపీ నాయకులంతా చూస్తున్నారు. కాబట్టి ఎవరు నిరుత్సాహపడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళా దాన్ని ఒకరోజు అంటే గాయం నుంచి కోలుకోకపోయినప్పుడు కూడా ఆ స్టిచెస్ అలాగే ఉన్నప్పుడు కూడా ఒక్కరోజు విరామం తీసుకుని మళ్ళా బస్సు యాత్ర రీస్టార్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే జరిగినటువంటి దాడి సంఘటన తర్వాత పూర్తి స్థాయిలో ఇటు పోలీస్ సిబ్బంది అలర్ట్ అయింది. అదేవిధంగా ఆ ఎన్నికల సంఘం కూడా దీని మీద పూర్తిగా సీరియస్ అవడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవైతే భద్రతా చర్యలు అవన్నీ కూడా కట్టుదిట్టం చేయడమే కాకుండా ఇప్పుడు పోలీసులు గతంలో ఉండేదానికన్నా ఇంకా రెట్టింపుగా ఉండడం కాకుండా వాళ్ళు కట్టుదిట్టంగా ఉండడమే కాకుండా అక్కడ జరిగేటువంటి అంటే రోడ్ షోలు జరిగేటప్పుడు కానీ బహిరంగ సభలు జరిగేటప్పుడు కానీ పూర్తి స్థాయిలో ఈ లిమిట్స్ అంటే ఆ సభకి సంబంధించినటువంటి ప్రాంతాన్ని పరిశీలించి ఎక్కడి వరకు జనం రావాలి, ఎక్కడి నుంచి ముఖ్యమంత్రి అభివాదం చేయాలి అనే అంశాల మీద కూడా పూర్తిగా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఆ గుడివాడలో బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో కూడా గుడివాడ టౌన్ లో జరగాల్సినటువంటి ఏదైతే ఈ రోడ్ షో ఉందో దాన్ని ఇప్పటికే రద్దు చేయడం జరిగింది. పూర్తిగా గుడివాడ శివారు ప్రాంతంలో మాత్రం ఒక బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి మన జంక్షన్ మీద కానీ రోడ్ షో. అంతేకాకుండా బహిరంగ జరిగే ప్రాంతం కానీ రోడ్ షో జరిగేంత ప్రాంతం కూడా భారీ గేట్స్ ఏర్పాటు చేయడమే కాకుండా ఈ పూలదండలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో మార్గం మధ్యలో క్రెయిన్ ద్వారా వేస్తున్నటువంటి పూలదండలు ఏవైతే ఏర్పాటు చేస్తున్నారో వాటిని కూడా పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా అనుమానిత ప్రాంతాన్ని పరిశీలించడమే కాకుండా ఏదైనా పాడుపడినటువంటి ప్రాంతాలు కానీ స్కూల్స్, బిల్డింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక సాయంకాలం పూట అంటే జన సంచారం లేనటువంటి ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కొంచెం దూరంలో ఉండి ప్రజలు అభివాదం చేసేందుకో ఆయన చూసేందుకో లేదంటే ఆయన ప్రసంగం వినేందుకు మాత్రమే ఏర్పాటు చేశారు తప్ప దగ్గరికి రావడానికి మాత్రం అవకాశాలు లేకుండా చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సభలు సమావేశాలు ఉంటాయో అన్ని సభలు సమావేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి ఏర్పాట్లు మాత్రమే చేస్తూ వస్తున్నారు ఈసీ ఎలక్షన్ కమిషన్. మమతా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.